బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక హెచ్చరికనైతే జారీ చేయడం జరిగింది. పిల్లల దగ్గు మందు విషయంలో కీలక సూచనలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యవసర ఆదేశాలను కూడా ఇవ్వడం జరిగింది. 2 ఏళ్లలోపు పిల్లలకు మందులు ఇవ్వద్దు అంటూ కూడా కేంద్రం ఆదేశించింది. నాణ్యతా పరీక్షల్లో 40 సిరప్ నమూనాలు ఫెయిల్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రమాదకర సిరప్ అమ్మకాలపై తాత్కాలికంగా నిషేధం విధించారు. దగ్గు జలుబు మందులు సూచించడం నిషేధం అంటూ కూడా ఇక్కడ కేంద్రం చెప్తోంది. ప్రతి తల్లిదండ్రులు కూడా బిడ్డలకు కొంచెం జలుబు చేసినా దగ్గొచ్చినా వారి గుండె తల్లడిల్లిపోతూ ఉంటుంది. వెంటనే దగ్గు సిరప్ తీసుకొచ్చి తాగించేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ దగ్గు మందులే చిన్నారుల పాలిట మృత్యువు రూపం దాలుస్తున్నాయనే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా కలకలం రేపుతోందని కూడా చెప్పుకోవచ్చు. పొరుగు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ అలాగే రాజస్థాన్ లో ఇదే జరిగింది. అభం శుభం తెలియని చిన్నారులు పెద్దల కోసం ఉద్దేశించిన దగ్గు సిరప్ తాగి ప్రాణాలు కోల్పోవడంపై కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా కూడా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు